అలా 8 గుంటల భూమి, 22 ఎకరాల 8 గుంటల భూమి. ఇది అక్కడ ఒక 10 మంది పేరిట ఉంది, ఒక 10 మంది పేరిట ఉంది. ఇది ఎప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి 2001 వరకు ఓ 10 మంది పేర ఉంది. ఆ తర్వాత ఇది 22 ఎకరాల 8 గుంటలున్న భూమి ఆఖరికి వస్తారకల్లా ఎంత అయింది? అది 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఎట్లా పెరుగుతుందా భూమి? భూమి పెరుగుతుందా? వెనకడికి పెద్ద పెద్ద కవులే రాసిరు పద్యాలు. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, అరే ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఈ జాగ నాది, ఈ ఇల్లు నాది, ఈ మిద్దె నాది, ఈ మేడ నాది, ఈ భూమి నాది, ఈ నేల నాది. ఎట్టయితుందిరా నీది? ఎంతమంది వెళ్ళిపోయారు ఈ భూమి మీదకి వెళ్ళి? ఎంతమంది మారిరు ఈ భూమి మీదకి వెళ్ళి? ఎప్పుడు నేను నీ చేతుల్లోనే ఉంటానా నేను? ఎంతమంది? అయితే 22 ఎకరాల 8 గుంటలున్న భూమి 33 ఎకరాల 26 గుంటలు ఎట్లా అయింది? భూమి పెరుగుతుందా? మరి పెంచుతాడో ఏమో మల్లారెడ్డి మంత్రాలు చేసి. ఇక ఈ కథ ఇంట్లో ఇప్పుడు మల్లారెడ్డి 16 ఎకరాల పైసిల్కు భూమి శ్రీనివాసరెడ్డి పేరిట పొతం పట్టించిండు. ఇక పొతం పట్టించినాక తర్వాత ఇక అది ఇంతింత దాన్ని మళ్ళీ ఏం చేసిండు? మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్. ఆయనకు ఈయన ఈ మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రస్ట్కు గిఫ్ట్ డీడ్ చేసినట్టుగా మళ్ళీ దాన్ని మార్చిరు. అంటే ఎంత రామశేఖరి పనులు చేసిండో చూడు మల్లారెడ్డి, మాయల మల్లారెడ్డి. ఇది స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగితాలతో సహా బయట పెట్టిండు. మీరు కొట్టూరు ఇప్పుడు వస్తుంది.